ఈ టెంప్లెట్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు 3D మోకప్స్ ఉంటాయి, లోగో మోకప్స్ ఉంటాయి. ఈ మోకప్స్ మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు. హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను తమిళలో మీకు చూపించినట్టుగానే ఫోటోషాప్ ఆపోజిట్ గా ఫోటోపే ఈ గూగుల్ క్రోమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. కానీ మీకు ఫోటోషాప్ కంటే ఫోటోపే బెస్ట్. ఎందుకని అంటున్నానంటే, బెస్ట్ అంటే దీనికి మీకు ఒక 8 GB ర్యామ్స్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు, గ్రాఫిక్ కార్డ్స్ అవసరం లేదు. సింపుల్ గా మీరు క్రోమ్ లోకి వెళ్ళిపోయి యూస్ చేసుకోవచ్చు. ఇన్ ది సేమ్ టైం ప్లస్ ఏంటి అంటే, మీకు ఇక్కడ ఇందులో ఫోటోపేలో మీకు గూగుల్ క్రోమ్ లో నుంచి ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ టెంప్లెట్స్ అని కనిపిస్తుంది, చూసారా? మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడో లాంచ్ చేశారు. 99% కొంతమందికి తెలిసినా సరే ఇందులో ఉన్న బెనిఫిట్స్ అనేది కొంతమందికి తెలియదు. అందరూ కూడా ఏం చేస్తారంటే, ఫోటోషాప్ ఓపెన్ కంప్యూటర్ ఓపెన్ చేసుకున్నాం, ఏదో పిఎస్డి ఓపెన్ చేసుకున్నాం, ఎడిట్ చేసేసుకున్నాం. అలా కాదు, ఇక్కడ మీకు 3D మోకప్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు 3D మోకప్స్ ఉంటాయి, లోగో మోకప్స్ ఉంటాయి. ఈ మోకప్స్ మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు సింపుల్ గా. యూట్యూబ్ లో ఒక 10 PhDలు ఇలాంటి లోగోలు డౌన్లోడ్ చేసేసి కింద ఫ్రీగా లింక్ ఇస్తున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆ PhDలు మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ బ్యాకప్ డేటా పెట్టుకునే కంటే సింపుల్ గా మీరు ఇట్లా చేసుకోండి. చూడండి, ఇందులో చాలా మోకప్స్ ఉంటాయి. ఈ మోకప్ యూజ్ అయిద్దా అని మీకు డౌట్ రావచ్చు. అన్నీ యూజ్ అవుతాయి, డౌటే లేదు. ఇట్లా క్లిక్ చేయండి, ఈ గోల్డ్ అనేది క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. మోకప్ ఓపెన్ అయిపోయింది. మీకు సింపుల్ గా మీరు ఇక్కడ దీనికి సంబంధించింది ఉంటుంది. దీన్ని ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది ఓపెన్ అయ్యింది. రిమూవ్ చేసుకోండి, మీకు నచ్చిన పేరు వేసుకోండి. ఇది జస్ట్ ఊరినే పెట్టాను. మీకు ఇట్లా మోకప్ రెడీ అయిపోయింది. మీకు ఏ పేరు అంటే ఆ పేరు ఇచ్చుకోండి. మీకు ఇక్కడ మోకప్ రెడీ అయిపోయింది. సో ఇట్లాగా మీరు, అది ఒకటే కాదు, నేను జస్ట్ నార్మల్గా చూపించాను. ఇవ్వండి, ఈ మోకప్ తీసుకోండి. ఈ మోకప్ తీసుకున్నాక ఇక్కడ మీ లోగోని రీప్లేస్ చేసుకోవాలి. జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. నేను లైవ్ లో మొత్తం చూపిస్తాను. లోగో పిఎన్జీస్ పెట్టాను జస్ట్ చూపించడానికి. ఏదో ఒక లోగో డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వచ్చింది మీకు మోకప్. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది వచ్చింది. దీన్ని రిమూవ్ చేసేసుకుని అక్కడ మీ ప్లేస్ లో మీ లోగోని, ఇట్లా ఉన్న లోగోని రీప్లేస్ చేసుకోండి. నేను మామూలుగా జస్ట్ చూపిస్తున్నాను, మీరు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ కంట్రోల్, ఇక్కడ మీకు ఇలా ఇవన్నీ ఏంటంటే ఎక్కువ యూజ్ చేసే ఈ టెంప్లెట్స్ ఇవన్నీ. ఇవ్వండి, ఫేస్బుక్ మీమ్స్ చేసే వాళ్ళకి కూడా మంచి యూజ్ అయితే ఇక్కడ మీమ్స్ కూడా ఉంటాయి. ఫోటోపే గురించి ఓన్లీ ఎడిటింగ్ పర్పసే కాదు, టెంప్లెట్ వర్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోటోపేలో అది ఉంటుంది. ఇన్విటేషన్స్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఇక్కడ రెజ్యూమ్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి. సో కొన్ని టెంప్లెట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మీరు మొత్తం పిన్ టు పిన్ ఒకసారి మనం తిరగేసామంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇవన్నీ ఈ యాక్షన్, ఇక్కడ కార్టూన్ యాక్షన్ ఉంది సార్. ఈ కార్టూన్ యాక్షన్ ని మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తున్నాను ఒకసారి. ఇక ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. అది ఇది ప్రాపర్గా వచ్చిందని చెప్పడం, జస్ట్ మీకు ఒక రివ్యూ చూపిస్తాను అంతే. ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ముందే చెప్తానండి, జస్ట్ నేను నార్మల్గా చూపిస్తాను అంటున్నా. ప్రాపర్గానే నేను కార్టూన్ యాక్షన్ ఫుల్గా వచ్చిద్దని నేను ట్రై చేయలేదు. ఇప్పుడు మీ ముందే నేను ట్రై చేస్తుంది.
చూద్దాం ఎలా వచ్చిందో. ఇది ఆల్రెడీ అందులోకి వచ్చేసింది. బ్యాక్ నొక్కండి, ఇది ఇంటికి చేసుకోండి. మీరు ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మేము వీటిలో తీసుకొచ్చుకోండి. ఇలా ఉంది ఫోటో. విండోస్లోకి వచ్చేయండి, యాక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కార్టూన్ వచ్చింది సరే, కార్టూన్ పెట్టి ప్లే బటన్. పర్వాలేదు, అది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ లేయర్లోకి వెళ్ళి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పర్లేదు. మ్యాక్సిమం టెంప్లెట్ ప్రకారంగా అయితే ఇది మనకి బెస్ట్ అని చెప్పచ్చు. మోస్ట్లీ ఇది బాగా టెంప్లెట్స్ పరంగా చూసుకుంటే ఇది మనకు చాలా బాగా ఉపయోగపడింది. ఈ మోకప్స్ పరంగా మీరు ఎవరికైనా క్లయింట్కి ఏదైనా లోగో తయారు చేసినప్పుడు ఆ లోగో మనం ప్లెయిన్ లోగో పంపించిన తర్వాత మనకి ఇట్లాగా మోకప్లో డిఫరెంట్ సైడ్స్ దగ్గర మనం అప్లై చేసి ఆ లోగోని మీకు అవుట్పుట్ ఇలా ఉండిద్ది మీ లోగోకి అని మనం ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. చాలా బాగా ఉపయోగపడింది టెంప్లెట్స్లో. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి, ఇంకా మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఇలా ప్రింట్స్ ఆప్షన్స్లో కూడా ఇన్విటేషన్ కార్డ్స్ అని, బిజినెస్ కార్డ్స్ అని లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఇందులో మీరు ఇంకా మీకు ఏం కావాలి అనేది మీరు చూసుకొని ఇక్కడ ఉండే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని జస్ట్ మరి మోడిఫై చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి కార్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇది వెడ్డింగ్ కార్డు, ఒకసారి ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ ఓపెన్ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మనకి ఇది టెంప్లెట్ అనేది ఓపెన్ అయినాక అక్కడ టెక్స్ట్ అది చేంజ్ చేసుకోండి. ఇవ్వండి ఇక్కడ టెక్స్ట్ని మీరు మోడిఫై చేసుకొని సింపుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఎడిటబులే. తర్వాత మీరు వెళ్ళి పిఎన్జీ కావాలి, పీడిఎఫ్ కావాలి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎస్డీలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు ఇట్లాగా మనకి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కంటే ఫోటోపే సాఫ్ట్వేర్ బెటర్ అంటున్నాను, బెస్ట్ అని అనట్లేదు. దాని వెర్షన్ దాందే, దీని వెర్షన్ దీనిదే, కాకపోతే రెండు ఒకలే. సో ఇది మనకి మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.